వ్యాలీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుసాన్ జియోపింగ్సును ప్లెసాంటన్లో అరెస్ట్ చేశారు. పరాయిగడ్డపై భారతీయ విద్యార్థుల మానసిక క్షోభకు కారణమైన సుసాన్ ఎట్టకేలకు దొరికిపోయారు. వీసాల్లో అక్రమాలు, మనీ లాండరింగ్ లాంటి తీవ్ర అభియోగాలతో ఫెడరల్ కోర్టు ఆమెను అభిశంసించింది. ఆమె మీద 33 కేసులున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఒక్కో సెమిస్టర్కు $2,700 వసూలు చేశారు. $3.2 మిలియన్ మేరకు హవాలా లావాదేవీలతో మోసగించారని యుఎస్ అటార్నీ మిలిందా చెప్పారు. ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. ట్రై వ్యాలీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అరెస్ట్ కు సంబంధించి కాలిఫోర్నియా నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. హరికృష్ణ, ట్రై వ్యాలీ ప్రెసిడెంట్ సుసాన్ ఎప్పుడు అరెస్ట్ చేశారు? సుశాన్ ని ఈవేళ మార్నింగ్ సోమవారం ఉదయం ఆల్మోస్ట్ 9ంటికి వాళ్ళ గృహంలోనే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఆల్మోస్ట్ 33 కేసులు ఆవిడ మీద పెట్టారు. ఆవిడకి 41 ఏళ్లు. ప్లెజెంటన్ లో ఆవిడ గృహంలోనే అరెస్ట్ చేశారు. హరికృష్ణ, ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? చాలా వరకు ఈ ఫెడరల్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ అప్పుడు ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి ఆవిడ మీద చాలా ఆరోపణలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం తరఫు నుంచి ఏ యాక్షన్ అయితే ఇంతవరకు తీసుకోలేదు. కాకపోతే ఈ మధ్య మన గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఎక్కువ ఒత్తిడి వల్లను ప్లస్ ఆల్మోస్ట్ ఇక్కడ స్టూడెంట్స్ మొన్న ఈ మధ్య ఇతరత్ర అసోసియేషన్స్ స్టూడెంట్స్ వాషింగ్టన్ లో జరిపిన ఒక ధర్నా ప్రభావం వల్ల అయితే కానీ మొత్తానికి ఇప్పటికీ యుఎస్ గవర్నమెంట్ దిగొచ్చి సుశాన్ ని ఆల్మోస్ట్ అరెస్ట్ చేయడానికి చాలా ఒత్తిడి, ఈవెన్ అమెరికన్ కాన్సులేట్ హౌస్ లో కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ప్రభావంతో దాదాపు కొన్ని నెలల తర్వాత ఆల్మోస్ట్ ఆవిడ మీద ఇంత ఒత్తిడి పెరిగినందువల్ల ఎక్కువ మంది మన ఇండియన్ స్టూడెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇవాళ మొన్న కూడా ఈ బిన్ లాడెన్ ఇష్యూ కొంచెం వెనక్కి తగ్గిన తర్వాత ముందు అరెస్ట్ చేయాలని గవర్నమెంట్ నుంచి ఒక ఉత్తర్వు వచ్చిందని ఒక కథనం ఉంది. దాన్ని బట్టి ఇవాళ అరెస్ట్ చేశారు. హరికృష్ణ, మొత్తం 33 కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు సుశాన్ మీద. ఆ వివరాలు చెప్పగలరా? ఈ 33 కేసుల్లో మనకి మెయిన్ గా ఉన్న కేసు ఏంటి అంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ దగ్గర లాబింగ్ జరిగింది. దాదాపు 1555 మంది చేరాల్సిన స్టూడెంట్స్, అంత 140 మంది స్టూడెంట్స్ ఉండాల్సిన వాళ్ళు జస్ట్ ట్రై వ్యాలీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుసాన్ జియోపింగ్సును ప్లెసాంటన్లో అరెస్ట్ చేశారు. పరాయిగడ్డపై భారతీయ విద్యార్థుల మానసిక క్షోభకు కారణమైన సుసాన్ ఎట్టకేలకు దొరికిపోయారు. వీసాల్లో అక్రమాలు, మనీ లాండరింగ్ లాంటి తీవ్ర అభియోగాలతో ఫెడరల్ కోర్టు ఆమెను అభిశంసించింది. ఆమె మీద 33 కేసులున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఒక్కో సెమిస్టర్కు $2,700 వసూలు చేశారు. $3.2 మిలియన్ మేరకు హవాలా లావాదేవీలతో మోసగించారని యుఎస్ అటార్నీ మిలిందా చెప్పారు. ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, సుశాన్ మీద 33 కేసులు నమోదయ్యాయి. మెయిన్ గా ఉన్న కేసెస్ ఏంటి? మెయిన్ గా ఉన్న కేసు ఇమిగ్రేషన్ కేసు అండి. ఈ ఇమిగ్రేషన్ కేసు ఏంటి అంటే ఇతర దేశాల నుండి విద్యార్థులను యూనివర్సిటీకి అక్రమంగా చేర్చుకోవడంపై ఉన్న ఆరోపణ.
మొట్టమొదటిది ఏంటంటే యూనివర్సిటీలో ఒక 140 మంది మాత్రమే చేరాలి. ఆ వీసాస్కున్న కోటా వచ్చి 140 మంది. అలాంటిది ఆ 140 మంది లెక్క తీసుకొచ్చి 1555 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని ఆవిడ చేర్చుకున్నారు. అది అక్రమంగా చేసుకున్నారు. ఒక్కో స్టూడెంట్ మీద $2,700 సుమారుగా ఒక స్టూడెంట్ మీద మన ఇండియన్ కరెన్సీలో 1,50,000 సంపాదించినట్టు వెనికిడి. సో ఇది ఒక పెద్ద ఆరోపణ, మెయిన్ గా ఉన్న ఆరోపణ. అలాగే వీసా ఫ్రాడ్ స్కీమ్ కూడా ఇంకొక విధంగా ఇంకొక పెద్ద కేసు. దీంట్లో కూడా ఏంటంటే వీసాస్ అక్కడి నుంచి ఇష్యూ చేసే, ఇప్పుడు బయట కంట్రీ నుంచి ఈ కంట్రీకి రావడానికి వీసా ఇష్యూ చేసే వాళ్ళతో కూడా ఈవిడికి కొన్ని సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రెండో ఆరోపణ. ఇలాగా ఒక 33 ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీకి సంబంధించి ఏమైనా కన్స్ట్రక్షన్స్ జరిగినా కానీ దాంట్లో కూడా ఈవిడ లాబింగ్ చేశారని, అలాగే స్టూడెంట్స్ హెరాస్మెంట్ కేసు కూడా ఒకటి ఉంది. ఎక్కువగా ఈ ట్రైబల్ యూనివర్సిటీలో మన భారత విద్యార్థులు ఎక్కువ బాధితులుగా ఉన్నారు కాబట్టి ఈ బాధితులు ఎక్కువగా కేసులు పెట్టారని తెలుస్తోంది. హరికృష్ణ, ఇప్పుడు సుశాంత్ మీద పెట్టిన కేసులో ఆరోపణల అభియోగాలు నిర్ధారణ అయితే కనుక ఆమెకు ఎలాంటి శిక్ష పడచ్చు? లైఫ్ టైమ్ శిక్ష అనేది ఒకటి ఉంది, జీవిత ఖైదు అనేది ఒకటి ఉంది. అది ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ఇమిగ్రేషన్ కేసులు అనేవి చాలా డేంజరస్. ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఒక్కసారి ఇమిగ్రేషన్ కేసు అనేది ప్రూవ్ అయ్యి జైల్లో పడ్డారు అని అంటే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ బయటికి రారు అన్న అభిప్రాయం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవిడికి ఇన్ని 33 కేసులు ఒకే వ్యక్తి మీద ఉండడం వల్ల ఈవిడ ఎట్టి పరిస్థితుల్లో ఈవిడికి లైఫ్ టైం శిక్ష పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. మనకి ఈ లాయర్ ఒక ఆయన ఉన్నారు ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి, మార్నింగ్ మనతో మాట్లాడినప్పుడు ఆ లాయర్ కూడా చెప్పడం ఏంటంటే కొంచెం ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ తోటి బెయిల్ అనేది ఉండదు, కాకపోతే ఇంకా తీసుకురావడం బయటకు వచ్చే విధంగా లేని విధంగా ఈవెన్ని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. హరికృష్ణ, సుశాంత్ అరెస్ట్ పై ఇండియన్ స్టూడెంట్స్ ఏమంటున్నారు? నిజానికి ఇండియన్ స్టూడెంట్స్ మన ఆంధ్ర స్టూడెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. అంటే ఈవిడని అరెస్ట్ చేసినందువల్ల మరిన్ని విషయాలు బయటికి రావచ్చు. ఆవిడతో అసలు ఈ మొత్తానికి ఒక విధంగా మన స్టూడెంట్స్ పూర్తిగా ఈ ట్రైబల్ ఇష్యూ నుంచి బయటపడొచ్చు అన్న ఆశ ప్రతి ఒక్క స్టూడెంట్ లోనూ ఉంది. అలాగే ఇప్పుడు ఈ అరెస్ట్ ఇంతకు ముందే జరుగుంటే మాకెంతో న్యాయం జరుగుండేది అని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు కూడా ఆలస్యం అవ్వలేదు. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా నిజాలు వెలుగు వస్తాయి. మాకు యూనివర్సిటీ నుంచి ఒక వెసలుబాటు అనేది ఉంటుంది. యూనివర్సిటీ కేసుల నుంచి మాకు వెసలుబాటు ఉంటుంది. మేము కొత్త యూనివర్సిటీ చేరొచ్చు, లేదా మేము ఇంకా చదువుకోవచ్చు అన్న భావన మన భారత విద్యార్థుల్లో చాలా ఎక్కువగా ఉంది. హరికృష్ణ, అయితే సుశాంత్ అరెస్ట్ కు సంబంధించి భారతీయ విదేశాంగ శాఖ ఏ విధంగా పనిచేసింది? భారత విదేశాంగ శాఖ ఒత్తిడి వల్ల ఎక్కువగానే స్పందన వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు ఈ మధ్యనే వాషింగ్టన్ డీసీలో ఈ ట్రైబల్ విద్యార్థులు మొట్టమొదటిసారి బయటకు వచ్చి వాళ్ళు ఒక ధర్నాలాగా నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనని ఒక ధర్నా రూపంలో తెలిపారు. తెలపడం వల్ల అయితే గానీ అప్పుడే మన యుఎస్ ఫారిన్ ఎంబసీ వాళ్ళకి ఒక వినతి పత్రం లాంటివి సమర్పించారు. అలాగే మన విదేశాంగ శాఖ వైపు కూడా విదేశాంగ శాఖ కూడా మన విద్యార్థులు వాళ్ళు పడుతున్న కష్టాలు, ₹1 దాదాపు ఇన్ని రోజులు ట్రైబల్ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పడుతున్న కష్టాలు ఎప్పుడు ప్రతి ఒక్కసారి ఎక్కడో దగ్గర, అంటే అది ఏ స్టేట్ లో అయినా సరే ప్రతి స్టేట్ లో వాళ్ళకి ఒక వినతి పత్రంలా సమర్పిస్తూ వచ్చారు. అయినప్పటికీ స్పందన అనేది మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇవాళకి ఈ సుశాంత్ అరెస్ట్ తో దానికి కొంచెం ఒక ఇంపాక్ట్ అనేది ఒకటి ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు విముక్తి లభించింది అని ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ కూడా కొంత ఫీల్ అవుతున్నారు. దీనిలో విదేశాంగ శాఖ కానీ ఎంతో ప్రమేయం ఉందనే అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతీయ విద్యార్థులు అంత ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఒత్తిడి ఫలితంగానే ఈ సుశాంత్ అరెస్ట్ జరిగింది. హరికృష్ణ, ఈ ఇష్యూని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ చేసింది TV9. ట్రైబల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో అక్కడ కథనాలు ప్రసారం చేయడంతో చాలా మందిలో కదలిక వచ్చింది. చాలా మంది వారి కష్టాలను తీర్చడానికి ప్రయత్నించారు. సో ఈ నేపథ్యంలో సుశాంత్ అరెస్ట్ తో విద్యార్థులు అక్కడ ఏమంటున్నారు? ఇక్కడ విద్యార్థులు మొట్టమొదటి బ్రేక్ చేసింది నిజంగానే మనమే. ఎందుకంటే వాళ్ళతోటి మనం ఇంటర్వ్యూ చేయాలన్నా కానీ వాళ్ళు ఏదో తప్పు చేశాము, మేము తప్పు చేశామన్న భావన వాళ్ళకి కలిగి కనీసం బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు.
వాళ్ళు కనీసం మేము కొంతమంది స్టూడెంట్స్ కలిసినప్పుడు కూడా వాళ్ళు బాధలు చెప్పుకున్నారు, కానీ వాళ్ళు కెమెరా ముందుకు రాలేదు. మనం ఎంత ప్రయత్నించినా కెమెరా ముందుకు రాలేదు. కానీ ఒకళ్ళు ఇద్దరు ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడే ఈ విషయాన్ని మనం వెలుగులో తీసుకురాగలిగాం. ఇప్పుడు ఎప్పుడైతే యూనివర్సిటీ మూసేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా మనం ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలి అన్నది ప్రతి ఒక్కరికి మెదులుతున్న బాధ అదంతా ఉండింది. కాకపోతే వాళ్ళు మనల్ని కూడా కాంటాక్ట్ చేస్తూ వచ్చారు, మాకు ఎలాంటి హెల్ప్ దొరుకుతుంది, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్క స్టెప్ కూడా మనతో పంచుకున్నారు స్టూడెంట్స్. అలాగే మన స్టూడెంట్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అదే స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఫోన్ చేసి వాళ్ళు చెప్పడం కూడా ఎలా చెప్పారంటే ఎంతో ఉత్సాహంతో అది వాళ్ళ ఒక విక్టరీ సాధించినట్టు వాళ్ళ వాయిస్ లోనే అనిపించింది. ఎందుకంటే ఒక్కసారిగా బాధ అంతా పోయినట్టు అనిపించింది. కాబట్టి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ, సుశాంత్ అరెస్ట్ తో మోసపోయిన భారతీయ విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంది? డెఫినెట్ గా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు మొత్తం కేసు అంతా ఆవిడ మీదే డిపెండ్ అయింది. దాదాపు 70% ఆవిడ మీదే డిపెండ్ అయింది. అసలు ఎంత ఆవిడ లాబింగ్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ చేసుకున్నారు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా మార్నింగ్ ఆవిడ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆవిడ ఇంటి నుంచి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా ఈ FBI వాళ్ళు తీసుకున్నారు. దాంతో పాటు చాలా విషయాలు వెలుగులో రావాల్సి ఉంది. అసలు యూనివర్సిటీ ఆవిడ సారథ్యంలో నడిచింది. ఆవిడ సారథ్యంలో నడిచినప్పుడు ప్రభుత్వానికి అంతో ఎంతో తెలిసే ఉంటుంది. అట్లీస్ట్ అసలు ఇంతమంది స్టూడెంట్స్ బయటపడడానికి కారణమే ఆవిడ. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ అరెస్ట్ చేసినందువల్ల దాదాపు చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయాలతోటి అట్లీస్ట్ మన స్టూడెంట్స్ కొద్దో గొప్ప ఇంతవరకు అసలు ఈ కేసు గురించి ఏ విషయం బయటకు రాలేదు. అంటే మన స్టూడెంట్స్ ఎటెళ్లలో తెలియలేదు. ఇటు ఇండియాకు వచ్చేస్తే మళ్ళీ ఇంక యూఎస్ కి రానివ్వరు, అలా వీసా స్టాంపింగ్ వేసేస్తారు. సో కాబట్టి ఏదో ఒక సొల్యూషన్ అనేది కావాలి. ఇన్ని రోజులు మన స్టూడెంట్స్ అటు ఇంట్లో చెప్పుకోలేక, ఇక్కడ ఉండలేక, తిరగలేక నానా బాధలు పడ్డారు. అట్లీస్ట్ ఈ బాధలు కొంత ఉపశమనం ఏంటంటే ఈ సుశాంత్ అరెస్ట్. సో సుశాంత్ తో ఇప్పటికైనా మన ప్రభుత్వం స్పందించి ఆ అరెస్ట్ చేసినందువల్ల ఆవిడకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ ఆవిడకి ఈ FBI వాళ్ళు కలెక్ట్ చేస్తుంటారు. కాబట్టి అట్లీస్ట్ మన స్టూడెంట్స్ కి ఈ విధంగా ఒక్కసారి న్యాయం జరగాలని ఆశించాలని ఆల్మోస్ట్ ప్రతి ఒక్క లాయర్ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ కోరుకుంటున్నారు. హరికృష్ణ, అయితే అక్కడి విద్యార్థులు కోల్పోయిన టైం ని కానీ అలాగే మనీని కానీ రికవర్ చేసే అవకాశం ఉందా? దాదాపు రికవరీ చేసే అవకాశం అనేది ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ తెలిసినప్పుడు కూడా నిజానికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మొత్తం అకాడమిక్ ఇయర్ మొత్తం కోర్స్ అంతా కంప్లీట్ చేసి రేపు డిగ్రీ తీసుకోపోతాడు అనగా అప్పుడు ఈ ట్రైబల్ యూనివర్సిటీ ఉదంతం జరిగినప్పుడు ఆ స్టూడెంట్ ను కూడా బయటికి పంపించేశారు. అంటే ఒక లెక్క ప్రకారం అతను కూడా మళ్ళీ డిగ్రీ మొత్తం చదవాలి. అంటే చదివిన 2 years మళ్ళీ అలాగే 2 years చదవాల్సి వస్తుంది. దానికి డబ్బులు అవసరం అవుతాయి, ఇన్ని అవసరం అవుతాయి. సో ఆ స్టూడెంట్స్ కూడా మనతో చెప్పుకొని వాపోయారు. అలాగే ఇంకో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అసలు అతను డిగ్రీ చదవలేదు, రేపో మాపో జాయిన్ అవ్వాలి. ఇండియా నుంచి వచ్చి రేపో మాపో జాయిన్ అవ్వే స్టూడెంట్ కూడా ఇప్పుడు మళ్ళీ అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినా కూడా నువ్వు డిగ్రీ చదవడానికి లేదు, నీ మీద కేసు పెట్టారని చెప్పి కాళ్ళకి ట్యాక్స్ తగిలిచ్చి తీసుకెళ్లారు. సో ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ మనోవేదన చెందారు. వాళ్ళు ఏం చేయాలో తెలియలేదు వాళ్ళకి. దాదాపు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంటికి వెళ్ళలేము, ఇక్కడ చదువుకోలేము, ఏం చేయాలి అన్న భావంతో దాదాపు ప్రతి ఒక్క లాయర్ని, ప్రతి ఒక్క కనిపించిన అసోసియేషన్ ని వాళ్ళు ఆశ్రయించారు. ఎవరికి తోచిన వాళ్ళు సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ సుశాంత్ అరెస్ట్ తోటి కొంత ఉపశమనం కలిగిందని చెప్పాలి. కొంత ఎట్టి పరిస్థితుల్లో కేసులో కొంత పురోగతి అనేది లభిస్తుందని ఆశించాలి. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. ట్రైవాలీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుశాంత్ జియో పింగ్సును ప్లసాంటన్లో అరెస్ట్ చేశారు. పరాయి గడ్డపై భారతీయ విద్యార్థుల మానసిక క్షోభకు కారణమైన సుశాంత్ ఎట్టకేలకు దొరికిపోయారు. వీసాల్లో అక్రమాలు, మనీ లాండరింగ్ లాంటి తీవ్ర అభియోగాలతో ఫెడరల్ కోర్టు ఆమెను అభిశంసించింది. ఆమె మీద 33 కేసులున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఒక్కో సెమిస్టర్కు $2,700 వసూలు చేశారు. $3.2 మిలియన్ మేరకు హవాలా లావాదేవీలతో మోసగించారని యుఎస్ అటార్నీ మిలిందా చెప్పారు. ట్రైవాల్ యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది.